హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కిచడీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇంగ్రీడియంట్స్ చూద్దాం. బియ్యం 2 కప్పులు, పెసరపప్పు 1 కప్పు, దీన్ని వేయించుకోవాలి దోరగా. క్యారెట్, బంగాళదుంప, పచ్చి బఠానీ, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, 1 టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా జీలకర్ర, హోల్ గరం మసాలా, ఆయిల్, సాల్ట్, కొద్దిగా పుదీనా, కాస్త కొత్తిమీర. ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు పెసరపప్పు బియ్యం 2 కలుపుకొని దాన్ని వాటర్లో నానబెట్టుకోవాలి. 1 హాఫ్ అన్ అవర్ నానబెడితే సరిపోతుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ప్యాన్ పెట్టుకొని దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. మనం తీసుకున్న వెజిటబుల్స్ అన్నీ కాస్త వేగడానికి సరిపడా ఆయిల్ వేసి సరిపోతుంది. ఇందులో ముందుగా బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా వేసుకోవాలి. హోల్ గరం మసాలా అంటే చెక్క, మొగ్గ, యాలక్కాయలు, కొద్దిగా జీలకర్ర, బిర్యానీ ఆకు వేసుకొని ఇది కొంచెం మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వేగినప్పుడు చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి కూడా కాస్త వేగాలి. వేగిన తర్వాత మిగిలిన కూరగాయలన్నీ కూడా వేసుకోవాలి. టమాటా, పచ్చి బఠానీ, క్యారెట్, ఇంకా పొటాటో ముక్కలు ఇవన్నీ కూడా వేసుకొని ఇవి కూడా కాస్త నూనెలో వేయించుకోవాలి. బాగా కలుపుకొని నూనెలో వేయించుకోవాలి. 1 5 మినిట్స్ వేగాలి. మూత పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి బాగా వేగడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను నేను. కలుపుకొని మూత పెట్టుకొని 1 5 మినిట్స్ వేగనివ్వాలి. సో వేగినాయి కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఇప్పుడు 1 పావు స్పూను పసుపు వేసుకోవాలి. దీంతో మన కిచడీకి మంచి కలర్ వస్తుంది. కలుపుకొని ఇప్పుడు మనం ఏ కప్తో పెసరపప్పు తీసుకున్నామో ఆ కప్పుతోనే రైస్ కూడా తీసుకోవాలి. 2 కప్స్. 1 కప్పు పెసరపప్పుకి 2 కప్స్ రైస్ అయితే సరిపోతుంది. ఇప్పుడు 1 కప్పుకి 2 కప్స్ చొప్పున వాటర్ వేసుకోవాలి మనం. సో మొత్తం 6 కప్స్ వాటర్ వేసుకోవాలి. పెసరపప్పుకి 2 కప్స్, అదేవిధంగా రైస్కి 4 కప్స్. ఈ వాటర్లోనే మనం సాల్ట్ వేసేసుకొని కలుపుకోవాలి. ఈ సాల్ట్ మనం టేస్ట్ చూస్తే అది సాల్టీగా ఉంటుంది. ఉప్పుగా అనిపిస్తే మనకి కిచడీకి సరిపడా సాల్ట్ వేసినట్టే. సో ఇప్పుడు కొంచెం వేడైన తర్వాత వాటర్ ఇందులో మనం పెసరపప్పు, రైస్ కడిగి పెట్టుకున్నాం కదా, నానబెట్టుకున్నాం కదా, అవి మనం ఈ వాటర్లో వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం ఇలా మరుగు వచ్చిన తర్వాత ఇందులో కొద్దిగా పుదీనా వేసుకొని మీడియం ఫ్లేమ్లో మనం దీన్ని వండుకోవాలి. సో ఇలా దగ్గర పడిన తర్వాత 1 2 టేబుల్ స్పూన్స్ పైన నెయ్యి వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు కిచడీ రెడీగా ఉంది. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి, టేస్ట్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.